తెలుగు ప్రజలకు ఉమ్మడి మాజీ సీఎం అన్న నందమూరి తారక రామారావు ఎనలేని సేవలు చేశారంటూ టీడీపీ పార్టీ శ్రేణులు కొనియాడారు. ఆదిలాబాద్లోని ఎన్టీఆర్ చౌక్లో టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అభిమాన నాయకుడు మరియు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమాన్ని ఈనాడు తెలుగు వెలుగుగా ప్రతి జిల్లాల్లో కానీ మరి దేశ నలుమూలలో కానీ జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం యొక్క ఆత్మాభిమానం నిలిపినటువంటి మహా వ్యక్తి, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. మరి ఈనాడు మరి తిండి లేక గుడు లేక అన్నమో రామచంద్ర అన్న నిరంకుశ ప్రభుత్వ పాలనను సాగనంపాలన్న ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన యొక్క అడుగుజాడల్లో ఈనాడు తెలుగు ప్రజలందరూ ఒక మేల్కొల్పుగా అంటే బడుగు బలహీన వర్గాలను కూడా రాజకీయ చైతన్యవంతులను చేసి మరి మండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి పటేల్ పట్వారి వ్యవస్థను కూడా మరి రద్దు చేసినటువంటి వ్యక్తి. మరి రైతులకు అన్నమో రామచంద్ర అన్న రైతాంగాన్ని కూడా ఆదుకోవడం జరిగింది. ఇల్లు లేక కూడు లేక కట్టుబట్టలతో అలమటిస్తున్న ఈ ప్రజానీకాన్ని చేయుతనివ్వాలన్న దృక్పథంతో ₹2 కిలో బియ్యాన్ని ప్రసాదించిన మహానుభావుడు. ఆ బియ్యం ద్వారానే ఈనాడు ప్రతి బడుగు బల IPSలు ప్రసాదించినటువంటి వ్యక్తి గనుడు. ఆడవాళ్ళకు కూడా స్త్రీ శక్తిని ఇచ్చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే